హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశానో ఫుల్ వీడియో పెట్టాను. తప్పకుండా చూసి వీడియో మొత్తం చూసి లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రైడే రోజు మార్నింగే మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఫోన్ చేశారు. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ శ్రావణ మాసంలో ఉందన్నమాట. అయితే ఈరోజు పసుపులు కొడుతున్నారు. ఆషాఢ మాసం వస్తుందంటే మంచి రోజులు అయిపోతాయి అని చెప్పి ఇంకా పసుపులు కొడుతున్నారు. రమ్మంటే వెళ్ళి పసుపులు కొట్టి ఇంకా వాళ్ళు పసుపు పొట్టించారు, తీసుకొని హడావిడిగా వచ్చేసాను. మా పెద్దదానికి ఇంతకుముందు మార్నింగ్ 9కి ఉండే షిఫ్ట్ ఇప్పుడు 11:15కి మారింది. ఏంటో సడన్గా షిఫ్ట్లు మారిపోతుంటే నాకు అసలు అర్థమే కావట్లేదు. ఇంకా హడావిడిగా ఇంటికి వచ్చి దానికి గోధుమ రవ్వ ఉప్మా చేశాను, మిల్ మేకర్ రైస్ చేశాను. తన వరకే ఉప్మా మాత్రం అందరికి చేశాను. ఇంకా లంచ్ బాక్స్ చేయాలని చెప్పి హడావిడిగా వచ్చానమాట. నేను 10:30 అయింది ఆంటీ వాళ్ళ ఇంటి వచ్చేసరికి. ఇంకా హడావిడిగా చేశాను. కాకపోతే మిల్ మేకర్ రైస్ అయితే చాలా ఫాస్ట్గా చేశాను. ఎలా అవుతుందో అనుకున్నాను. తనకు మధ్యాహ్నము ఫోన్ చేసి అడిగితే చాలా బాగుందని చెప్పింది. ఒక్కొక్కసారి అంతే కదా, హడావిడిలో వచ్చేసి చాలా బాగా టేస్ట్ వస్తుంది. మా పెద్దది కూడా అలాగే అంటది, నువ్వు ఎప్పుడైనా హడావిడిగా చేస్తే అది మస్తు టేస్ట్ వస్తుంది అని చెప్పి. ఇంకా తను లంచ్ బాక్స్ పెట్టి వెళ్ళాక మా వారు కూడా వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళందరూ వెళ్ళాక ఇంకా పూజ దగ్గరికి వచ్చాను. ఈరోజు మొత్తం దేవుడు రూమ్ క్లీన్ చేయాలి అనుకున్నా. ఇంకా అన్ని దేవుడి అన్నీ బయట పీట మీద పెట్టేసి మొత్తం క్లీన్ చేస్తున్నాం. అప్పుడప్పుడు క్లీన్ చేస్తా, అదే అండి మంత్ నెలకొకసారి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. దేవుడు రూమ్ మొత్తము వైట్ టైల్స్ కదా మాది, వెనుక బ్యాక్గ్రౌండ్ కానీ పక్కకు వైట్ టైల్స్. మళ్ళీ మా దేవుడు రూమ్ డోర్స్ మొత్తం డిజైన్గా తీసుకున్నామండి. తీసుకునేటప్పుడు చాలా బాగుంది అని చెప్పి తీసుకున్నాం, కానీ ఇప్పుడైతే చుక్కలు కనబడుతున్నాయి. అంటే మొత్తం డస్ట్ పడుతుంది. మాది దేవుడు రూమ్ డోర్ ఒకసారి నేను పూజా రూమ్ టూర్ చేస్తానండి, చాలామంది అడుగుతున్నారు, కుదరట్లేదు. అయితే డోర్స్ హోల్స్ లాగా అనిపిస్తుంది, కానీ అవి హోల్స్ కాదు, అద్దం మిర్రర్లోనే అలా డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం క్లోజే ఉంటుంది, హోల్స్ ఎక్కడ ఉండవు. మొత్తం లోటస్ షేప్లో ఉంటాయండి ఆ డిజైన్ మొత్తము. అయితే దానికి డస్ట్ చాలా ఫుల్ పడుతుంది. అది ఒక్కొక్కటి క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది నాకు ఈ మొత్తం దేవుడు రూమ్ క్లీన్ చేసిన రోజు అయితే 3 to 4 hours పడుతుంది. మొత్తం అదే 1.5 hour పడుతుంది. తర్వాత దేవుడు పటాలను ఫోటో విగ్రహాలను అంతా తుడిచి బొట్లు పెట్టుకొని అంతా నాకు 3 to 4 hours పడుతుంది. కాకపోతే మొత్తం నీట్గా అవుతుంది. ఇదిగోండి ఇవే డోర్స్. అవి మీకు మిడిల్లో డిజైన్ హోల్ లాగా అనిపిస్తుంది కదా, కానీ కాదు, మొత్తం క్లోజే. మిర్రర్లోనే అలా డిజైన్ వచ్చిందనమాట. చిన్న చిన్న లోటస్లు చిన్న చిన్న డిజైన్ అయ్యేసరికి చాలా డస్ట్ పడుతుంది. ఏదైనా సరే మన ఇంట్లో మెయిన్ డోర్ అది కూడా నేను మంచి డిజైన్లో తీసుకునేటప్పుడు డిజైన్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి తీసుకుంటాం, కానీ అది క్లీన్ చేసేటప్పుడు మాత్రం చుక్కలు కనబడుతుందండి, నిజంగా చెప్తున్నా. కాకపోతే సింపుల్గా ఉండేది సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తర్వాత అర్థమైంది ఆ విషయం. ఒక్కోసారి పెట్టించుకున్నాక తప్పుతుందా, తప్పదు కదా. ఇంకా అప్పుడప్పుడు 1 monthకి ఒకసారి మొత్తం క్లీన్ చేస్తాను. వారానికి అంటే రోజు దేవుడు రూమ్ నార్మల్గా తుడుస్తాను, కింద దేవుడి దగ్గర పైన అంతా. 1 monthకి ఒకసారి వెనుక మొత్తం వైట్ టైల్స్ ఉన్నాయి కదా, అది బ్యాక్గ్రౌండ్ డిజైన్ డోర్స్ మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత గడప మీద ముగ్గు వేసుకుంటున్నాను. రోజు సింపుల్గా అటు ఇటు వేసుకుంటాను. ఇంకా ఫ్రైడే రోజు మాత్రం చాలా బాగా వేసుకుంటాను. మెయిన్ డోర్ దగ్గర ఇక్కడ ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే రోజు వేసుకుంటూ కూర్చుంటే కుదరదు కదా. మా చిన్నదానికి లంచ్ బాక్స్, తర్వాత మా పెద్దదానికి, తర్వాత మా ఆయనకి. అంటే అందరికి ఒకే రకం కాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం పెడతాను. మా చిన్నదానికి అన్ని రైసులు కావాలి, మార్నింగ్ వెళ్ళిపోతుంది కదా 6:30కి. మధ్యాహ్నం వరకు చల్లగా అయిపోతే టేస్ట్ ఉండని చెప్పి రైసులు పెట్టమంటది. మళ్ళీ మా పెద్దదానికి వేరే ఫ్రై ఏదైనా చేస్తాను. దానికి నచ్చింది మా ఆయనకి నచ్చదు, మా ఆయనకి నచ్చింది దానికి నచ్చదు. అందుకే దానికి వేరేది, మళ్ళీ దాని తర్వాత మా ఆయనకి 3 సార్లు. మళ్ళీ మధ్యాహ్నము మామయ్య ఉంటే నాకు, మామయ్యకి లేకపోతే నాకు. ఇలా మధ్యాహ్నం వరకే నేను 4 సార్లు వంట చేస్తానన్నమాట. మళ్ళీ నైట్ ఫ్రెష్గా అందరికి కలిపి మళ్ళీ ఇలా ఉంటుంది నా పని. అందుకే నాకు చాలా లేట్గా అవుతుంది. అందరేమో ఏం చేస్తుంది అనుకుంటారు, కానీ నాకు ఈ వంట పనే సరిపోతుందండి. శుక్రవారం మాత్రము ఎంతసేపు అయినా సరే ప్రశాంతంగా నిమ్మలంగా కూర్చొని, మళ్ళీ హడావిడి కూడా పడను. మంచిగా వాళ్ళు వెళ్ళిన తర్వాత నిమ్మలంగా కూర్చొని మెల్లగా చేసుకుంటాను నీట్గా. దేవుడు గడప మీద మంచిగా ముగ్గు వేసుకొని, మెయిన్ డోర్ దగ్గర తులసి కోటను మొత్తం శుభ్రం చేసుకొని అక్కడ ముగ్గు వేసుకొని ఎంతసేపు అయినా పర్లేదు ప్రశాంతంగా పూజ చేసుకుంటా. చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. ఈ ఫస్ట్ ఇలా ముగ్గు వేశాను, ఇంకా బాగాలేదనిపించి మళ్ళీ సైడ్కి అలా లైన్స్ వేస్తే బాగుంది. అలా వేసుకున్నాను. ముగ్గుల్లో ఇష్టం కాబట్టి ఇంకా ఫ్రైడే రోజు వేసుకొని అవి చూస్తూ మురిసిపోతూ ఉంటానన్నమాట. అంతే కదా, అవి ఊరికే అవి చూసుకుంటూ అబ్బా ఎంత బాగా వేసాను, ఎంత బాగుంది ఇలా అనుకుంటూ ఉంటాను. చాలామంది ఇంతే కదా.
ఇంకా కడుపు మీద మెయిన్ డోర్ దగ్గర కూడా పసుపు రాసుకొని ముగ్గు వేసుకుంటున్నా. ఇలా మా చిట్టి తల్లి వచ్చింది. అది దాన్ని కూడా పూజలు అంటే ఇష్టము. చిన్నప్పటి నుంచి నా దగ్గర అంటే నా దగ్గర రావడం వల్లనో మరి ఏంటో నా పూజలు చూడడం వల్లనేమో కానీ చాలా ఇష్టం దానికి. మనం చేస్తూ ఉంటే అది చెప్తూ ఉంటుంది, మనం పూజ చేస్తుంటే అది చేస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి దానికి అన్నీ వచ్చు. తులసి కోట దగ్గర కూడా క్లీన్ చేసుకుంటున్నా. తులసి కోట గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయండి. కొన్ని ఈ వీడియోలో క్లియర్ చేద్దాము అనుకుంటున్నా. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను బుక్లో చదివాను, కొన్ని పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నవి, కొన్ని పంతుల ద్వారా తెలుసుకున్నవి కొన్ని క్లియర్ చేస్తాను. ఇంట్లోని తులసి మొక్క వాడిపోవడం అనేది అశుభానికి సంకేతం అని చెప్తూ ఉంటారు. చాలామంది అది నమ్ముతారు, అది నిజమే అనుకుంటారు. అది నిజమా అబద్ధమా అంటే చాలామంది మనసులో భయం ఉంటుంది. అది అపోహ మాత్రమే అండి. దైవం ప్రకృతి ఎప్పుడు భయపడవని అర్థం చేసుకోవాలి. ఆ కుండీలో ఏర్పాటు చేసిన మట్టిలో దోషం ఉండటమో, ఎండ సరిగ్గా పడకపోవడమో, మొక్కకు సరిపోయినంత నీరు పోయకపోవడమో, ఆ కుండీలో ఇతర మొక్కలు పెరగడం వల్లనో, లేకపోతే బట్టల ఆరసిన నీరు పడటం వల్లనో, ఇలా ఏ రీజన్ అయినా కావచ్చు మొక్క వాడిపోవడానికి అది అలా వాడిపోతూ ఉండొచ్చు. అవన్నీ గమనించుకొని జాగ్రత్తలు తీసుకుంటే తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది. లేదంటే కుండీ చివరన చిన్న మనీ ప్లాంట్ కొమ్మని నాటండి. అది మట్టిలోని దోషాన్ని స్వీకరించి తులసి మొక్క ఎండిపోకుండా ఉంచుతుందంట. ఈ మధ్య నాకు ఈ టిప్ తెలిసింది. మళ్ళీ ఇంకొక అపోహ అండి. తులసి ఆకులను స్త్రీలు తెంచకూడదా, తెంచచ్చా అనేది చాలామంది అపోహపడుతూ ఉంటారు. అది ఎవరికి క్లియర్గా తెలీదు. చాలామంది పూజకు పుష్పాలు లేనప్పుడు తులసి ఆకులు తెంపి ఉపయోగిస్తూ ఉంటాం. నిత్య పూజలో పూలు లేకపోతే బదులుగా అక్షంతలు వాడాలి. కానీ తులసి కాదు, కేవలం శ్రీమన్నారాయణని అర్చించేందుకు మాత్రమే తులసి దళాలను ఉపయోగించాలి. అదండి వెంకటేశ్వర స్వామిని. అది పురుషులు మాత్రమే వాటిని కోయాల్సి ఉంటుంది. స్త్రీలు సంతానోత్పత్తికి, మాతృత్వానికి సంకేతం. దేన్నైనా పెంచి పోషించే స్వభావం స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శక్తికి ప్రతిరూపమైన తులసి ఆకుల్ని, గింజల్ని తెంపకూడదనే నియమాన్ని మన పెద్దలు తీసుకొచ్చారట. ఎప్పుడైనా ఏమరపాటున తెంపినా సమస్యలు ఏవి రావు, భయపడకండి. తెలియకుండా చేస్తే ఏది తప్పు లేదు, తెలిసి చేయకూడదు అంతే. ఇంకా ఏ సమయంలో తులసి కోటలో దీపం పెడితే మంచిది అని అంటుంటారు అని అపోహలు ఉంటాయి కదా. తులసి కోటలో ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయానికి పూర్వమే దీపం పెట్టాలి. దీన్ని సంధ్య దీపం అంటారు. ఉదయం పూట ఇంట్లో ఎలాగో దీపారాధన చేస్తాం కదండి. సాయంత్రం మళ్ళీ పూజా మందిరంలోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే సాయంత్రం వేళ తులసి కోట ముందు దీపం వెలిగించే సాంప్రదాయం వచ్చింది. పూర్వం సంధ్య దీపం పెట్టాక ఇంట్లోని పెద్దవాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టుకొని రకరకాల కథలు, శ్లోకాలు, పద్యాలు నేర్పించేవారట ఆ దీపం ముందు కూర్చొని. తులసి గురించి ఇంకొక అపోహ కూడా చాలామందికి ఉంటుందండి. తులసిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తాం కదా, మరి ఆ మొక్కని ఇతరులకు ఇవ్వచ్చా అనే అపోహ ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వచ్చట అండి. చాలా సందర్భాల్లో తులసి గింజలు ఆ కుండీలో పడటం వల్ల వాటి నుంచి మరిన్ని మొక్కలు వస్తాయి. ఆ మొక్కల్ని ఏరి సంతోషంగా ఇతరులకు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆనందాన్ని పంచిన వారు అవుతారని తప్పితే దానివల్ల మన ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్ళిపోతుందనే భయం అస్సలు అక్కర్లేదు. ధనమైనా సరే ఇతరులతో పంచుకుంటేనే ఆనందం కలుగుతుందనే విషయాన్ని గ్రహించాలి. ఇంకొక అపోహ ఏంటంటే ఇంట్లో ఏ రకమైన తులసి మొక్కను పెంచుకోవాలి. అపోహ కాదు, అంటే డైలమాలో ఉంటారు, సందేహంలో ఉంటారు ఎలాంటి తులసి మొక్కను పెంచుకోవాలని. సాధారణంగా తులసి లక్ష్మీ, రామకృష్ణ వంటి పేర్లతో ఉంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో లక్ష్మీ తులసిని పెంచుకోవచ్చు. లక్ష్మీ తులసి ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయట. దీన్ని శ్రీ తులసి అని పిలుస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని ఒక నమ్మకం. అదే రామ తులసి ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి శ్రీరాముడికి ప్రీతికరమైనవంట. వీటిని పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక కృష్ణ లేదా శ్యామ తులసి కాండం ఆకులు ముదురు నీల రంగులో కనిపిస్తాయి. ఈ ఆకుల్ని పూజలతో పాటు ఆయుర్వేదంలో కూడా తులసి గురించిన చాలా సందేహాలు మీకు ఉంటాయి కదా. నేనైతే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను. ఇంకా తర్వాత నా పూజ అయిపోయి చాలా అయిపోయింది, 12:30 అయింది. ఇంకా టిఫిన్ చేస్తున్నాను. మా చిట్టి తల్లి మళ్ళీ వెళ్ళింది, అది మళ్ళీ వచ్చింది, అలిగిందండి. దానికి చాక్లెట్ కావాలంట. నేను చాక్లెట్ ఇవ్వను అని చెప్తే అలా అలిగింది. ఇప్పుడు చాక్లెట్ కావాలంట, కావాలి అంటుంది. అయితే నేను కోకో పౌడర్ తెప్పిస్తాను, నేను నీకు చాక్లెట్లే ఇంట్లో చేస్తాను అని అన్నాను. అంతే, బయటవి తింటే దానికి హెల్త్ పాడవుతుంది, చాక్లెట్ అని గోల చేస్తుంది. ఒక్క చాక్లెట్ ఏదో పాపము ఏడుస్తుంది కదా అని చెప్తే ఇంకా అదే పనిగా 1 అవర్కి ఒకసారి అడుగుతుంది. ఇంట్లోనే చేద్దామని డిసైడ్ అయినా. ఒక రోజు తీరిక చూసుకొని ఇంట్లోనే చాక్లెట్స్ చేస్తాను. కోకో పౌడర్ తెప్పించాను. ఇంకా గులాబ్ జామున్ చేస్తున్నానండి. సాటర్డే రోజు మా చిన్నమ్మాయిది బర్త్డే ఉంది.
ఇంకా మీకు తెలుసు ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ తెలుసు, నేను మా ఇంట్లో వాళ్ళ ఎవరి బర్త్డే అయినా సరే గులాబ్ జామున్ చేస్తాను. ఇంకా రాత్రి అంతా పని అంతా అయిపోయాక తిన్నాక గులాబ్ జామున్ కలిపి పక్కన పెడుతున్నా. అది పాలతోనే కలిపి పెడతాను, కలిపి పక్కన పెట్టి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలతో అదంతా చేసుకున్నాను. ఆ లోపు అది నానింది. తర్వాత అవి ఇంకా రౌండ్స్ చేసి మా వారు కొన్ని చేశారు, మా చిన్నది కూడా కొన్ని చేసింది. ఇంకా నేను పక్కన పాకం పెట్టాను దానికోసము. ఇంకా అవి ఆయిల్ కొంచెము నెయ్యి, మొత్తం నెయ్యి కాదు, నెయ్యి ఆయిల్ హాఫ్ తీసుకొని వేయించుతున్నా. మంచిగా ఫ్రై చేసేసి ఇంకా గులాబ్ జామున్ నైటే చేసి పడుకుంటాం అనమాట. నెక్స్ట్ డే టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే తనకి తినిపిస్తాను, బయటది ఎప్పుడు తినిపించాను. ప్రతి ఒక్కరి బర్త్డేకి ఇంట్లోనే ఇలా గులాబ్ జామున్ ముందు రోజు నైట్ చేసి నెక్స్ట్ డే వాళ్ళకి తినిపించి విష్ చేస్తాను. అయితే నాది ఇదంతా అయిపోయే వరకు 12:30 అయిందండి. అయితే మా వాళ్ళు, మా ఆయన, మా చిన్నది, మా పెద్దదేమో ఆఫీస్ నుంచి వస్తుంది కదా, అలసిపోయి పడుకుంది. వాళ్ళు సినిమా పెట్టుకొని చూస్తున్నారు. నేనేమో ఈ పని చేసుకుంటూ ఉన్నాను. ఇక 12 అయ్యేసరికి మా పెద్దది వచ్చి కేక్, తను ఎవరికి తెలియకుండా చిన్న కేక్ చేయించిందంట, ఆర్డర్ పెట్టి చేయించిందంట. ఇంకా కేక్ తీసుకొచ్చి స్టూల్ మీద పెట్టింది. ఇంకా 12కి కేక్ కట్ చేయించినాము. ఎవరని లేము, మా అబ్బాయి కోడలు కూడా లేరు, రాలేదు అనుకోలేదు. జస్ట్ అయితే మా పెద్దమ్మాయి నెక్స్ట్ డే ఆఫీస్ నుంచి లేట్గా వస్తుంది కదా అని చెప్పి ఇంకా కేక్ కట్ చేద్దామని చేయించినాం. 12కి ఇంకా కట్ చేయించి పెట్టినాం. మా చిన్నదానికి ఓసిడి అనమాట అది. అయితే మనకి పెడితే దాన్నే తీసుకొని మనం పెడతాం కదా ఎవరికైనా సరే కేక్, అది మెల్లిగా చెప్తుంది, అది పెట్టక మమ్మీ ఇంకోటి కట్ చేశాను అది పెట్టు అని చెప్పి. ఎవ్వరు ఎంగిల్ తినదండి మా చిన్నది అని మర్చిపోయి పెట్టబోయాను, అందుకే నవ్వుతున్నాము. ఇంకా ఇలా అండి ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి నైట్ 12:30 వరకు లాగ్ అనమాట. టోటల్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. తులసి గురించి అయితే నాకు తెలిసిన అన్ని విషయాలు చెప్పాను. ఓకే, ఉంటాను మరి, బాయ్ బాయ్.